సో దేవుళ్ళు సీతారాములకే తప్పలేదు కష్టాలు. సో మన లైఫ్లో వచ్చిన చిన్న చిన్న కష్టాలకే విడిపోయేంత వరకు వెళ్ళొద్దు అనేది కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. సో శివబాలాజీ గారు, సో సినీ కెరియర్కి వచ్చేద్దాం. అండ్ చాలా రోజుల తర్వాత ఒక పెద్ద ప్రాజెక్ట్ పాన్ ఇండియా రేంజ్లో వస్తున్నారు కన్నప్ప అంటూ. అందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది? అలాగే పాన్ ఇండియా లెవెల్లో మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు, ప్రభాస్, సో వాళ్ళతో ఏమైనా మీకు సీన్స్ ఉన్నాయా? సో దాని గురించి ఒకసారి మొత్తం కథ మాట్లాడుకుంటాం. ఈ మధ్యన అసలు ఏ యాక్టర్ని అడిగినా కూడా భలే స్కిప్ చేస్తున్నారు తెలుసా, అంతా ఆన్ స్క్రీన్ మీద చూడండి అని చెప్పి. మా కష్టాలు మీకేం తెలుసు? మా కండిషన్స్ ఏం పెట్టుకుని వచ్చాం మీకేం తెలియదు కదా. అండ్ మోర్ ఓవర్ కన్నప్పకి ఆల్రెడీ తెలిసిన కథ ఈ జనరేషన్ కి మనం చెప్పడానికి చేసే ప్రయత్నం. సో తెలిసిన కథ కాబట్టి వీళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. అవునవును. క్యారెక్టరైజేషన్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే, బికాస్ అది ఐడియాస్ చేస్తుంటే ఊహించుకుంటూ ఉంటారు. సో ఫ్రెష్గా చూసేటప్పుడు వేరేలాగా ఉంటుంది అది. ఓకే, అయితే ఇప్పుడు మీరు చాలా తెలివిగా ఆన్సర్ చెప్తున్నారు అయితే నాకు. అవును, అర్థమయ్యేలాగా చెప్పబోతున్నాను. సో ఇప్పుడు బేసిక్గా కన్నప్ప అనే స్టోరీని ఇప్పుడుండే జనరేషన్కి మంచిగా ఇంజెక్ట్ అయ్యేటట్టు. ఎందుకంటే ఇప్పుడు మన సినిమా అంటేనే హ్యూజ్ లేకపోతే కిక్ ఉండట్ల ఆడియన్స్లో. సో ఇలాంటి ఒక సబ్జెక్ట్ని ఇప్పుడుండే జనరేషన్కి కొత్త సబ్జెక్టు, దాన్ని ఇప్పుడుండే స్టాండర్డ్స్లో ఎలా చెప్పాలనేది వరల్డ్ సినిమాకి కంపీట్ చేసే స్టాండర్డ్స్ తీసుకొని వచ్చి ఇప్పుడు అది ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో ఎవ్రీ ఫ్రేము అది ఒక వావ్ మూమెంట్ అయితే ఉంటుంది. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి చాలా రోజులు అయింది కదా, అంటే హెవీ హార్టెడ్గా బయటికి రావడం సినిమా నుంచి అలా ఉంటుంది. ఓకే, సో అలా ఉంటుంది, స్పిరిచువల్ మైండ్లో వస్తాం. ఓకే, సో అంటే మీకు ఏదైనా ఛాన్స్ వచ్చింది, మీరు ఏదైనా సినిమాలో యాక్ట్ చేస్తున్నారు, సంథింగ్ మీరు ఏదైనా స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే ఫస్ట్ మీరు అక్కడ చెప్తారా, డెసిషన్ తెలుసుకుంటారా? సో దాని గురించి 100% ప్రతిదీ డిస్కస్ చేస్తాను, ప్రతి ప్రాజెక్ట్ డిస్కస్ చేస్తాను, ప్రతి చిన్నది కూడా డిస్కస్ చేసుకుంటాం. ఎందుకు ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కూడా డిస్కస్ చేసి వచ్చాను. ఓకే, ఏమన్నారు ఇంతకీ? రావాలా వద్దన్నారు అది చెప్పండి మాకు. యాక్చువల్గా తనే ఇనిషియేటివ్ తీసుకుంది, బికాస్ ఆల్రెడీ 3-4 ఇంటర్వ్యూస్ అయిపోయాయి. అంటే డ్రెస్ మార్చుకున్న ఓపిక లేదు. సో అందుకని నేను పోస్ట్పోన్ చేద్దామని చెప్పాను. నేను వద్దు చేసేద్దామని తనే చెప్తే అలా జరిగింది అనమాట. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక వావ్ మూమెంట్ జరుగుతుంది. అంతే, మొత్తం మారిపోయింది మైండ్ సెట్, అంతేనా? ఓకే, సో సినీ కెరియర్ ఒక పక్క ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి యూట్యూబ్, మరో పక్క ఫ్యామిలీ, హౌ యూ మేనేజ్? టైం సరిపోతుందా, లేకపోతే టైం లేదు మాకు టైం సరిపోవట్లేదు అది చేయాలి ఇది చేయాలనుకుంటున్నా, లైఫ్లో ఏదో ముందుకెళ్ళాలనుకున్నా టైం లేదు అంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? టైం లేదనుకోవడం ఫస్ట్ మీరు మానేయాలి, దానికోసం టైం వేస్ట్ అంటారు. అంటే బేసిక్గా అలా కంపేర్ చేయలేము కూడా, ఎందుకంటే ఇప్పుడు నా షూ సైజ్ వేరు, మీ షూ సైజ్ వేరు. సో మేబీ అది ఇక్కడ మాట్లాడకూడదు. సో డిఫరెన్స్, లైఫ్ డిఫరెన్స్ ఉంటుంది, లైఫ్ సైజ్ డిఫరెన్స్ ఉంటుంది. సో మేబీ నా ప్రయారిటీస్ దానికి అనుకూలంగా నా టైం అని కాదు, ఇప్పుడు నాకు టైం అనేది లేదు, చాలా ఇంపార్టెంట్ టైం అనేది కాదు నాకు మూమెంట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఏ మూమెంట్స్ ఏది సెలెక్ట్ చేసుకున్నాను అనేదే ఇంపార్టెంట్. ఫ్యామిలీ అంటే 100% ఫ్యామిలీ ఇదే ప్రిఫరెన్స్. అండ్ షూటింగ్స్ అనేది తప్పదు, ఇట్స్ వర్క్, పార్ట్ ఆఫ్ లివింగ్ అది. సో చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తుందండి. అండ్ ఇట్స్ నాట్, నాకైతే కష్టం అనేది అనిపిస్తుంది, బికాస్ ఇట్స్ వెల్ ప్లాన్డ్. వెల్ ప్లాన్డ్ కాబట్టి దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మేబీ మనం టైం లేదు అంటే మనందరికీ తెలుసు ఎవ్రీడే హ్యాస్ 24 hours. సో ఆ 24 hours మనకి పాసిబిలిటీ ఉంటుంది. అది స్టాండర్డ్ కాబట్టి దానికి తగినట్టు 7 hours 7 to 8 hours స్లీప్కి. సో దాని తర్వాత వాట్ ఆర్ యువర్ ప్రయారిటీస్ అనేది అది ప్లాన్ చేసుకొని ప్రయారిటీస్ని బట్టి టైం అలాట్ చేసుకుంటే డిస్టర్బెన్స్ లేకుండా. ఓకే, మీరు ఎలా